హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే పొడిని ఇలా రైస్లో కానీ ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు ఈ పొడి మనకి హెయిర్ గ్రోత్ని, ఎముకల పుష్టిని అందిస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళామంటే ముందుగా బాగా ఎండబెట్టుకున్న మునగాకుని అంటే ఒక పెద్ద కట్ట తీసుకొని పుల్లలు లేకుండా ఆకులు మాత్రమే మనం ఒలుచుకొని వాష్ చేసి ఇంట్లోనే ఫ్యాన్ కింద బాగా ఒక 2 రోజులు బాగా ఆరబెట్టేసాము అంటే ఆకు డ్రై అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్ చింతాకు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఎంత డ్రైగా ఉంది కదా. ఇలా ఎండబెట్టిన మునగాకు చింతాకును కూడా మిక్సీ చేసి ఫైన్ గా పొడి చేసుకుందాం. చూడండి, ఈ పక్కుంది మునగాకు, చింతాకు. తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి, కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకొని కాస్త దోరగా వేయించి ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాగా. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, ఇదే అండి చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇది మనకి హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. వీటిని మనము అవిసి గింజలు అని కూడా అంటాము. ఇలా నేను చూపిస్తున్న విధంగా వేడి చేసి వాటిని కూడా సపరేట్గా పొడి చేద్దాం. ఆ తర్వాత ఇవి నువ్వులు, నల్ల నువ్వులు అనమాట. వీటిని కూడా కాసంత దోరగా వేయించి మిక్సీ చేసి ఫైన్గా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసాము అంటే గుమగుమలాడుతుంది అనమాట పొడి. చూసారా, ఇలా వేడి చేసి దీన్ని కూడా మనం మిక్స్ చేసి పొడి చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట. ఇక చూడండి, ఇప్పుడు మనకి పొడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఏమేం చేసాం? చింతాకు, మునగాకు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా అవిసి గింజలు, నువ్వులు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం, బాగా మిక్స్ అయ్యేలాగా. మీకు వీలైతే మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను అనమాట. అన్ని పొడులు బాగా కలిసేలాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. ఈలోపు మనం ఒక 2 వెల్లుల్లి పాయలు తీసుకొని రెబ్బలుగా చేసుకొని మిక్సీ వేసి కచ్చపచ్చగా, మీకు ఓపిక ఉంటే దంచేసేయండి రోట్లో. నేనైతే మిక్సీకి వేసి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి కలిపేస్తున్నాను. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువ అనిపించినట్లు అయ్యింది. సో అందుకని ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగబ్యాడ్లు, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని ఇలా బాగా వేయించుకొని పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలి కరకరలాడేలాగా. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత శుభ్రపరచుకున్న కరివేపాకు, మనం ఇందాక పొడి చేసుకున్నటువంటి మునగాకు, చింతాకు పొడి మిశ్రమం ఉంది కదా, ఇవి కూడా నేను ఒక 2 స్పూన్ల యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి కొద్దిగా అలా వేయించుకొని మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం. ఇది వేడి వేడి అన్నమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అటుకులు, ఇంకా ఇడ్లీ మిగిలిపోతుంది కదా, దాన్ని పొడి చేసి ఉప్మా చేస్తాం కదా, సో అట్లాగా చేసి ఇడ్లీలు ముక్కలు చేసి కూడా ఇట్లాగ మనము ఫ్రై చేసి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే మరి, బాయ్.